శ్రీ బాలకృష్ణ. శ్రీకృష్ణ శరణం మమ. 14వ చరణంలోకి ప్రవేశిస్తున్నాం. అక్రియతయా సకల విక్రియ దృషిత్వాన్నైవ హననాది విషయో యదవశిష్టం తప్తపరసుస్పృగవ సత్య పరిగుప్తం తత్వమవధారయత సత్యమితి మామోం. అక్రియతయా, ఈ పరమాత్మ విశ్వమంతా వ్యాపించి ఉన్నాడు అంటే మంచి చెడు కూడా ఆయనే చేస్తున్నాడండి అనడానికి లేదుట. అక్రియతయా, ఆయన ఏదీ చెయ్యట్లేదు. ఆయన ఏదీ చెయ్యట్లేదు, ఆయన లేకపోతే ఏదీ చెయ్యలేము. ఇది తెలుసుకోవాల్సిన అంశం. అది ఉండడం వల్లే అన్నీ చేయగలుగుతున్నాం. అందుకు ఆయన తెలుసుకోవాలి. ఎందుకు భగవంతుడిని తెలుసుకోవాలి అంటే ఏది ఉండడం వల్ల అన్నీ ఉన్నాయో ఆయన్ని తెలుసుకోవాలి. అయితే అవేవి ఆయనకి లేవుట. అందుకే అన్నీ ఆయన లేకపోతే లేవు, కానీ ఆయన ఏదీ కాడు. అక్రియతయా సకల విక్రియ దృషిత్వాత్. సకల విక్రియ దృషిత్వాత్. విక్రియము అంటే వికారము, వికారం అంటే మార్పులు. ఆయనకి ఏ మార్పు లేదు, ఆయనకి ఏ క్రియ లేదు, కానీ అన్ని క్రియలకి అన్ని మార్పులకి ఆయన సాక్షి అన్నారు. ఇక్కడ సాక్షి అనే మాటల అర్థం ఏంటంటే అంటకుండా ఉన్నవాడు ఒక అర్థము, సమగ్రముగా తెలిసినవాడు అని అర్థం. సాక్షి అంటే సమ్యక్ ఈక్షణము సాక్షిత్వం. అందుకు సమగ్రమైన దృష్టి అంటే భూత భవిష్యత్తులు సర్వము తెలిసిన సర్వజ్ఞస్వరూపడతాడు. అందుకు సకల విక్రియ దృషిత్వాత్. ఆ సాక్షి రూపుడి మనలోనే ఉన్నాడు పరమాత్మను తెలుసుకుంటే, ఆ పరమాత్మను తాదాత్మ్యం చెందగలిగితే అది మోక్షం అనేది. అక్రియతయా సకల విక్రియ దృషిత్వాత్. దృషిత్వాత్ అంటే సాక్షిత్వం అని. నైవహననాది విషయో యదవశిష్టం. ఆ సాక్షిత్వ స్థితిగాని పొందగలిగితే దేనికి అంటట. ఎలా అంటాడు? అందులోనే ఉంటూ దానికి అంటకుండా ఎలా ఉంటారండి అంటే దానికి ఒక చక్కని కథని ఉద్దాలకుడు శ్వేతకేతువుతో చాందోగ్యోపనిషత్తులు చెప్పాడు. దానిని ఒక్క వాక్యంలో గుర్తు చేస్తున్నారు ఇక్కడ నారాయణ తీర్థులు. తప్త పరసస్పృగివ సత్య పరిగుప్తం. సత్య పరిగుప్తం. సత్యము చేత రక్షింపబడేవాణ్ణి కాల్చినటువంటి గొడ్డలు కూడా ఏమీ చేయలేదు అన్నాడు. ఇక్కడ కొంచెం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. పూర్వకాలంలో ఎవరైనా సరే నిజానికి తప్పు చేయకపోతే వాడి మీద తప్పు చేయబడింది అనేటువంటి నేరంగాని ఆరోపించబడితే పరీక్ష పెట్టేవారట. ఉదాహరణకి వాడు దొంగతనం చేశాడు అన్నారు ఎవరు. నిజానికి వాడు ఏ దొంగతనము చేయలేదు. అప్పుడు నువ్వు దొంగతనం చేసేవా అని ప్రశ్నిస్తాడు రాజు. నేను దొంగతనం చేయలేదు అంటే నిజంగా చేసాడో లేదో పరీక్షించడానికి ఒక పరీక్ష పెట్టేవారట ఆ రోజుల్లో. ఏమిటంటే కాల్చినటువంటి ఒక ఇనప వస్తువుని తెచ్చేవారు. అది బాగా కాల్చిన గొడ్డలి. ఆ గొడ్డల్ని తీసుకొచ్చి దీన్ని పట్టుకో అనేవారట. అప్పుడు అతడు నిర్భయంగా పట్టుకుంటాడు. నిజంగా అతడిలో సత్యము కానీ ఉంటే, అంటే దొంగతనం చేయలేదని సత్యమే అయితే ఆ గొడ్డలి కాల్చదట, వేడి తగలదట. అప్పుడు ఓహో ఇతడు తప్పు చేయలేదని విడిచిపెడతారట. అది అప్పుడు ఉండేది ఆ రోజుల్లో. ఇప్పుడు చెల్లదులేండి. ఎందుకంటే వేదకాలంలో ఇటువంటి పరీక్షలు ఉండేవి. వేదకాలం అంటే వేదానికి నిజానికి కాలం లేదు, అది అనాది అయినటువంటిది. మరి వేదకాలము అని ఇక్కడ చెప్పుకోవడం అంటే ఋషులకి కాలం ఉన్నది. ఉద్దాలకుడు శ్వేతకేతువు ఈ ఋషులు మాట్లాడుకునే రోజులివి. అవి సత్యయుగములు, అవి కృతయుగములు. ఆ రోజుల్లో తపస్సంపన్నులు, ధర్మం అంతా వ్యాపించి ఉండేది. ఎక్కడో కొద్దిగా చెడు ఉన్నా అది వెంటనే తొలగింపబడేది. అలాంటి మంచి కాలంలో మాత్రమే ఇలాంటివి చెల్లుతాయి. సీతమ్మ అగ్నిప్రవేశం చేసి వెలికి రాగలిగింది అంటే ఆ కాలం యొక్క మహిమతి. అక్కడ ప్రకృతిలో ఉన్న దివ్యత్వాన్ని గ్రహించగలిగే ధర్మబలం మానవులకు ఉండేది. ఇప్పుడు ధర్మము, సత్యము, సూక్ష్మశక్తి, తపశ్శక్తి క్షీణించిపోయిన కాలంలో ఉన్నాం మనం. కానీ ఈ కాలంలో ఉంటూ అవన్నీ అబద్ధాలంటే అనడానికి వీల్లేదు. అదొక మంచి కాలం పోయింది. ఆ కాలం నాటి ఒక ఉదాహరణ ఇక్కడ చెప్పారు. ఆ రోజుల్లో ఇది ఉదాహరణగా చెప్పేవారనమాట. తప్త పరసు స్పృక్. స్పృక్ అంటే తాకుట అని అర్థం, స్పర్శ. తప్త పరసు కాల్చినటువంటి గొడ్డల్ని పట్టుకున్నప్పుడు వీడిలో సత్యం ఉంటే ఆ గొడ్డలు ఎలా కాలదు అంటే గొడ్డలు చేతిలో ఉంది కానీ కాలట్లేదు. అదేవిధంగా ప్రపంచంలో తాను తిరుగుతున్నప్పటికీ కూడా ఈ ప్రపంచపు వికారాలకి లోను కాకుండా నిర్వికారమైన ఆనంద స్థితిలో ఉంటాడు వాడు. ఎవడైతే ఆత్మతత్వాన్ని తెలుసుకున్నాడో వాడు ఇంద్రియాలకి వీటికి అతీతమైన ఆత్మ ఒకటి ఉన్నది, అదే విశ్వమంతా వ్యాపించి ఉన్నది, అదే నేను అనే ఈ చైతన్యానికి మూలమని నేనుని దానితో మేళనం చేసి దేనికి అంటకుండా ఉంటాడు జీవన్ముక్తుడై అని జీవన్ముక్తావస్థను చూపించారు. నిజానికి ఇప్పటి వరకు సరిగ్గా 14 చరణాల వరకు మొత్తం చాందోగ్యోపనిషత్తులు చెప్పిందంతా చెప్పడం అయిపోయింది. 14 చరణాలే సారం. 14 చరణాలంటే అమ్మో 14 చరణాలు అంటాం కానీ చాందోగ్యోపనిషత్తుల్లో 16 ఖండములు అంటే అధ్యాయాలు అనుకున్న ఉదాహరణకి 16 ఖండముల్లో చెప్పిన 69 మంత్రాల్ని 14 పద్యాల్లో చెప్పేశాడు ఆయన మహానుభావుడు. మొత్తం సారాంశం ఇది ఒక్కటి మననం చేసుకున్నా అసలు సృష్టి అంటే ఏమిటి,
పరమాత్మ సృష్టికి ముందు ఎలా ఉన్నాడు, సృష్టి అంతా ఎలా వ్యాపించి ఉన్నాడు, సృష్టి నశించిన ఎలా ఉంటాడో తెలుసుకుంటే పుట్టి పెరిగిపోయే సృష్టి గురించి కాకుండా ఆ పరమాత్మ అంటే ఏమిటో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాం. ఆ పరమాత్మ అంతటా ఎలా ఉన్నాడు, అది అనుభవంలో ఉన్నదా అంటే గాఢ నిద్రలో ప్రతి వారికి తెలుస్తుందన్నాడు. ఆ తర్వాత ఆ పరమాత్మను తెలుసుకోవడానికి సరైన సద్గురువుని ఆశ్రయించి వేదాంత వాక్యముల ద్వారా వాటి యందు దృఢమైన విశ్వాసం ఉంచి సాధన చెయ్యాలి అని బోధించాడు. అలా సాధన చేస్తే ఆ పరమాత్మతో తాదాత్మ్యం చెంది జీవన్ముక్తుడవుతాడు. అటువంటి జీవన్ముక్తుడికి ఎక్కడో చచ్చిన తర్వాత మోక్షము కాదు, ఇక్కడే ఆ మోక్షం లభిస్తున్నది. ఆ నశింపని పరమాత్మతో నేను అనేది తాదాత్మ్యం చెందేక ఇంకా నశించే వస్తువులతో వాటికి తాదాత్మ్యం లేదు గనక కాలినటువంటి ఇనుముని పట్టుకున్న సత్యస్వరూపుడు ఏ విధంగా రక్షింపబడతాడో అదేవిధంగా ఈ ప్రపంచపు వికారముల నుంచి అతడు కాపాడబడతాడు అనే విషయాన్ని ఇంతవరకు చెప్పి మొత్తం స్వరూపము, సాధన, సిద్ధి మూడింటి గురించి చెప్పి సంపూర్ణమైనటువంటి సారవస్తువుని ఒక క్రమంలో అందించి దీనిని మరొక ఉపనిషత్తులా తయారు చేసినటువంటి నారాయణ తీర్థుల గురుదేవులకి ఆ పాదకమలాలకు మనం నమస్కారం చేసుకుని ఇప్పుడు 15వ చరణంలోకి వస్తున్నాం. ఇంతవరకు కృష్ణుడు గోపికలకు చెప్తున్నాడన్న విషయం కూడా మరిచిపోయేటంత వేదాంత చర్చ జరిగింది. ఇప్పుడు కృష్ణుడు ఇదంతా చెప్పి గోపికలతో అంటున్నట్ట, కిన్ను కథనీయమబలాయదనుభూతం సర్వమనుభూతిమపహాయ నతు తత్వం నిత్యమనుభూతి సుఖ విగ్రహమచింత్యం తత్వమవధారయత సత్యమితి మామోం. కిన్ను కథనీయం అబలాయదనుభూతం. ఇంకా పొందవలసినది ఏమిటి అనే దాని గురించి ఇక నేను ప్రత్యేకంగా ఏం చెప్పేది ఒక్కడు చెప్తున్నాను విను. సర్వమనుభూతి అపహాయ నతు తత్వం. ఆ పరతత్వాన్ని మాత్రం విడిచిపెట్టకుండా మిగిలినవన్నీ విడిచిపెట్టు అంటే మనస్సుతో విడిచిపెట్టు, మనస్సుతో వాటి జోలికి వెళ్ళకు, మనస్సును వాటి వైపు తిప్పనివ్వకు, కానీ పరమాత్మ నుండి వదలనివ్వకు. అది అందుకు నతు తత్వం. ఆ తత్వస్వరూపుడైనటువంటి అంటే యథార్థ స్వరూపుడైన ఆ పరమాత్మను విడవకుండా సర్వం అనుభూతిమపహాయ ఈ ప్రాపంచిక అనుభవాల నుంచి మరల్చి నిత్యమనుభూతి సుఖ విగ్రహం అచింత్యం. ఏది నిత్యమై ఉన్నదో, ఏది కేవల ఆనంద స్వరూపమై ఉన్నదో, ఏది ఊహకు కూడా అందదో అలాంటి ఆ పరమాత్మకు సంబంధించిన అనుభూతిని గ్రహించే ప్రయత్నం చేయాలి. అదే అనుభూతే రసము. అందుకే అనుభూతి అనే మాట ఇక్కడ 3 మార్లు చూపించారు. అనుభూతినే రసం అంటారు. కనుకని ఆ పరతత్వానుభవం కావాలి అంటే లౌకికానుభవముల నుంచి మరలాలి, పరమాత్మను మాత్రం వేడకూడదు. ఎందుకంటే పరమాత్మ అనుభవం కొత్తగా తెచ్చుకునేది కాదు, లోపల ఉన్నది. అది పట్టుకుంటూ దీన్ని విడిచిపెట్టు. అందుకే పరమాత్మని పట్టుకుంటూ ప్రపంచాన్ని విడిచిపెట్టాలి. అందుకని ప్రపంచాన్ని విడిచిపెట్టాక పరమాత్మను పట్టుకుంటానంటే వల్ల కాదు. ఎందుకంటే పైకొమ్మకు వెళ్ళాలి అంటే ముందు ఉన్న కొమ్మ నుంచి పైకొమ్మ మీద మనం పట్టుకుని వెళ్ళాలి. అందుకు పట్టుకొమ్మ దొరకనిది ఉన్న కొమ్మ వదలరాదు అంటారు. పట్టుకుని ఉన్న కొమ్మ వదలాలి. అందుకే పరమాత్మనే పట్టుకుని ప్రపంచం అనేటువంటి పనికిమాలను పట్టు వదలాలి. అదే చెప్తున్నాడు, ఆ పని చేయండి. అందుకే పరమాత్మ అనే అనుభూతిని పట్టుకో. ఆ అనుభూతే రసం, ఆ రసానుభవమే రాసం. దానిని స్వామి అనుగ్రహించడమే రాసలీల. ఇది అనమాట. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.